మొట్టమొదటిగా మన యొక్క పరిశుద్ధ గ్రంథముల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుని మన యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, నెరవేర్చకుండునా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్ర. నీవు ఎంత గొప్పవాడువో, నీ యొక్క గుణగణ లక్షణములు ఎంత గొప్పవో నీ యొక్క దైవ గ్రంథములో నుండి మేము ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. అనేక విషయాలు మీరు మాకు నేర్పించి మమ్మలను ఆత్మ సంబంధముగా బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఆశగా నీ వైపు చూస్తున్న ఈ సమయంలో మీరు మాతో సూటిగా మాట్లాడి, తండ్రి నీవే నీ యొక్క చిత్తమంతా మాకు తెలియజేసి ఆ ప్రకారం మమ్మల్ని జీవింపజేయమని, నీకు మహిమ తెచ్చే వారముగా మేము జీవించినట్లు కృపనివ్వమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ప్రభు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న మొదటి అంశం ఏమిటంటే, దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవునిలో సత్యం ఉంది అనడం కంటే దేవుడే సత్యమై ఉన్నాడు అనడం చాలా సరైనటువంటి మాట. ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును. సత్యము నా యందు ఉన్నది అనడం లేదు, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఈ లోకములో ఒక భాగంగా, ఒక రకంగా ఆలోచన చేస్తే, ఇంటికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, గ్రామ దేవతలు అని పిలుస్తారు. తర్వాత ఆ మండలానికి ఒక దేవత, ఒక రాష్ట్రానికి ఒక దేవత, ఒక దేశానికి ఒక దేవుడు అన్నట్లుగా మనుషులు ఎన్నో కల్పించుకున్నారు. ఎన్ని మానవుడు కల్పితములు కల్పించినప్పటికీ సత్యము సత్యమే. దేవుడు స్థిరమైన వాడు, సత్యమై ఉన్నవాడు. ఆయన ఎప్పుడు తన ఉనికిని తన ప్రజల మధ్య చాటి చెబుతూనే ఉన్నాడు. ఆయన సూటిగా చెబుతున్నటువంటి మాటను మనం పదే పదే అనేకులకు చెప్తూ ఉంటాం. దేవుళ్ళు అనేకులు కాదు, దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అన్న సత్యాన్ని కరాఖండితంగా మనం చెబుతూ ఉంటాం. ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడం ఈనాడు సమాజంలో చాలా కష్టమైపోయింది. ఎన్నో విషయాలు దాటి, కుటుంబ నియమాలు, చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి యొక్క అభిప్రాయాలు, కొన్ని ఒత్తిడులు, కొన్ని యొక్క నియమాలు దాటి ప్రభు దగ్గరికి రావాలంటే కొంతమందికి చాలా కష్టం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, వీధిలో నిలవబడి, మార్గం దగ్గర నిలవబడి ఒక బోర్డు పట్టుకుని ఉంచుంటారు. ఆ బోర్డు మీద ఏమని ఉంటుందంటే, ప్రభువే రక్షకుడు, ప్రభువే నిజమైన దేవుడు అని ఒక బోర్డు పట్టుకుని హైవే దగ్గర, లేకపోతే ఎక్కడన్నా జనాలు నడిచే దగ్గర నుంచుంటూ ఉంటారు. ఎవరైనా జీతం ఇస్తున్నారా వాళ్ళకి అలా నుంచున్నందుకు? లేకపోతే వారు ఏదైనా ఆశించి చేస్తున్నారా అంటే లేదు. ప్రభువు దగ్గరకు రావడానికి మనుషులకు చాలా కష్టతరమైనటువంటి ఈ సమయంలో ప్రభువుని తెలుసుకున్నట్టు చాలా ముఖ్యమైనది కనుక కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి ఆతురతతోనూ, సమర్పణతోనూ, దేవుని యొక్క నడిపింపుతోనూ ధైర్యముగా వచ్చి నిలవబడితే వారిని చాలా తక్కువగా, చులకనగా మనుషులు మాట్లాడతారు. ఏమనంటే మతాలు మారుస్తున్నారు అని మాట్లాడతారు. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది, దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన యందే జీవము, ఆయన యందే మార్గము, ఆయన యందే సత్యము ఉంది. కాబట్టి ప్రభువుని ఖచ్చితంగా మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. మనుషులు
మాట్లాడే మాటల్లో వాస్తవం తక్కువ, అవాస్తవం ఎక్కువ ఉంటుంది, అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. దేవుడే మనిషి రూపములో వచ్చాడు కానీ ఆయన మానవుడిగా ఉండి దేవుడిగా మారిపోయినటువంటి వాడు కాదు. ఈ సమాజంలో చాలా మందిని చూసి, చాలా మందిని ఎరిగి, చాలా మంది గుట్టు రట్టై మీరు అనుకుంటున్నారు ఏమనంటే మనుషులే దేవుళ్ళుగా మారిపోయారు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏమిటి అంటే, సత్యవంతుడైనటువంటి దేవుడు మనుషులను ప్రేమించి మనుష్య రూపములో వచ్చాడు కానీ ఆయన మనుషుడు కాదు, ఆయన నిజమైన దేవుడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మనుషునిగా వచ్చాడు, తాను చేయవలసినటువంటి పనిని మనుషుల పాప పరిహారార్థమై చేశాడు. మరలా ఆయన తన యొక్క దైవత్వాన్ని ధరించుకుని పైకి ఆయన వెళ్ళిపోయారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. ప్రభువుని ఆ విధంగానే చూడాలి కానీ ఈ రోజున చాలా మంది వేషం వేసుకున్నట్లుగా, దేవుళ్ళు అయిపోయినట్లుగా మనం ఆయన చూడడానికి లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన మాట తూచా తప్పకుండా నెరవేరుతూ ఉంది. దైవ గ్రంథంలో చెప్పబడినటువంటి అనేక విషయాలు ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని జరగవలసినవి ఉన్నాయి, ఆయన చెప్పినవి జరిగినవి ఉన్నాయి. మనం దైవ గ్రంథంలో వాస్తవంగా ఆ విషయాలన్నింటినీ చూస్తాం. కాబట్టి దేవుడు ఎటువంటి వాడు కాదు అంటే అబద్ధములు మాట్లాడేవాడు ఆయన కాదు. దైవ గ్రంథములో ఆయన అన్నిటినీ కూడా ఎందుకు రాయించాడు అంటే, జరిగింది జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో దేవుడు వ్రాయించాడు. మనుషులు చేసినటువంటి దోషములు, మనుషులతో చేసినటువంటి పాపములు, అతిక్రమములు ఈ దాచిపెట్టి దేవుడు తన యొక్క భక్తుల ద్వారా విషయాలను దైవ గ్రంథంలో వ్రాయించలేదు. మనుషులు ఏవైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదములతో సహా దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దావీదు మహాభక్తుడు అని దైవ గ్రంథంలో చెప్పబడింది. దేవుని యొక్క హృదయానుసారుడు అని దైవ గ్రంథంలో చెప్పబడింది. కానీ దావీదు చేసినటువంటి పాపాన్ని దైవ గ్రంథం దాయలేదు. దావీదు చేసినటువంటి పాపాన్ని కూడా దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. ఇంత మహాభక్తుడు, దేవుని యొక్క హృదయానుసారుడు తప్పిదం చేస్తే దాన్ని కూడా దేవుడు విడిచిపెట్టకుండా దైవ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. అది దేవుడు యొక్క గొప్పతనం. ఆయన సత్యవంతుడు అని తను తాను రుజువు చేసుకుంటున్నాడు. దైవ గ్రంథము ద్వారా సూటిగాను ఆయన చెబుతున్నాడు. ఆయన వ్రాయించినటువంటి భక్తుల జీవితం ద్వారా కూడా నేను సత్యవంతుడనైన దేవుడను అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి చాలా మంది మనుషులు చేసినటువంటి తప్పిదాలనే చూస్తూ ఉంటారు కానీ వారు జీవించినటువంటి భక్తి జీవితాన్ని వారు చూడరు. దావీదు ఎంత ప్రార్థనాపరుడో చూడరు, ఎంత స్తుతించేవాడో చూడరు, ఎంత భక్తిగా జీవించాడో చూడరు. దేన్ని చూస్తారంటే దావీదు పాపం చేయలేదా అని ప్రతి ఒక్కరు వచ్చి ప్రశ్నించడానికి ముందుకు వస్తారు. దైవ గ్రంథముని గురించి ముందు తెలియదు, వెనక తెలియదు, మధ్యలో ఉన్నటువంటి ఆ మాటను మాత్రమే పట్టుకుని చాలా మంది మతోన్మాదులు ప్రశ్నించడం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, సత్యాన్ని దాచిపెట్టేసేవాడు కాదు. జరిగింది జరిగినట్లుగా ఆయన చెప్పేవాడు. జరగబోయేది కూడా ఆయన కరెక్ట్గా సరిగా ఆయన చెప్పాడు. ఖచ్చితంగా మీ కల్లారా జరగబోయేది కూడా మీరు చూస్తారు అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మనుషులు మాట ఇచ్చి మరిచిపోతారు, దాన్ని గురించి మరలా తలుచుకోరు. కానీ దేవుడు అటువంటి వాడు కాదట. దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చుకునేటటువంటి దేవుడు అని దైవ గ్రంథం చెప్తుంది. చాలాసార్లు ప్రామిస్ అండి, మేము చూసుకుంటామండి అని చెప్తారు కదండి. చాలామంది ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రామిస్లు కొంతవరకు నిలబడతాయి. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు ప్రామిస్లు చేస్తూ ఉంటారు. మేము ఈ పనులు చేస్తాం, ఆ పనులు చేస్తామని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరలా వాటి ఊసు ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు గడిపేయచ్చు కదా అని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా దేవుడు అలా లేడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన వాడు, తన మాటను ఖచ్చితంగా నెరవేర్చుకునేటటువంటి వాడు. అలాగే దేవునిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, మనం చదివినటువంటి సంఖ్యాకాండం 23 అధ్యాయం 19 వచనంలో దేవుడు అయ్యో నేను ఈ విషయాన్ని అనవసరంగా చేశాను, ఇది చేయకుండా ఉండవలసింది
అని పశ్చాత్తాపడేటటువంటి పరిస్థితి దేవునికి రాదు. మనుషులు చాలాసార్లు దుఃఖపడతారు, ఎందుకంటే అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అలాగా ముందుకెళ్ళకుండా ఉంటే బాగుండేది, ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుండేది అని మనుషులు చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. చెప్పి చేయకుండా ఆయన ఉండేవాడు కాదు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండేటటువంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఈ అబ్రహాము సారాయి జీవితాలను మనం చూస్తే, దేవుడు వాగ్దానం చేశాడు పిల్లల్ని ఇస్తానని, కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే, అబ్రహాముకేమో 100 సంవత్సరాలు వచ్చాయి, సారమ్మ గారికేమో 99 సంవత్సరాలు వచ్చాయి. ఆ వయసులో మృతతుల్యమైనటువంటి ఆ గర్భము ద్వారా పిల్లలను కనడం అనేది అసాధ్యమైనటువంటి పని. 90 సంవత్సరాల వయసులో సారాయి గారు, 100 సంవత్సరాల వయసులో అబ్రహాము గారు పిల్లలను పొందడం అనేది సాధారణంగా భౌతికంగా మనం ఆలోచన చేస్తే అది సాధ్యపడే విషయం కాదు. ఆ గర్భసంచి అంతా ఏమైపోతుందంటే ముడుచుకుపోయి అది పిల్లలను కనడానికి సాధ్యపడే అవకాశమే ఉండదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము నిరీక్షించాడు, విశ్వాసంనేమి విడిచిపెట్టలేదు. సారాయమ్మ కూడా నిరీక్షించింది, విశ్వాసంనేమి విడిచిపెట్టలేదు. కానీ ఆ కాలం చాలా ఎక్కువ, 25 సంవత్సరాలు, సుమారుగా 25 సంవత్సరాలు వారు నిరీక్షించవలసి వచ్చింది. ఆ నిరీక్షణలో కొంత ఆందోళన, కొంత నిరుత్సాహము, కొంత భయము వారి జీవితంలో కలగడం అనేది సర్వసాధారణం, ఎంత విశ్వాసం కలిగిన వారైనప్పటికీ కూడా. కానీ దేవుడు సత్యవంతుడు, ఆయన మాటను ఆయన నెరవేర్చుకున్నటలో ఏమాత్రము కూడా, ఆయన మాటను స్థాపించుటలో ఏమాత్రము కూడా వెనక తీసేవాడు కాదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అబ్రహాముతో ఏమని చెప్తున్నాడంటే, వచ్చే ఏడాది ఈ సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన సత్యవంతుడు అని దైవ గ్రంథం చెప్తుంది. తర్వాత దేవుడు పరిశుద్ధుడు అని వాక్యం చెప్తుంది. దేవుడు అనేటటువంటి వారు ఎలా ఉండాలి అంటే, పాపంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? మనుషుల వలె లోక సంబంధమైనటువంటి కోరికలతో ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మనకు మళ్ళీ దేవుడు అని పిలువబడుతున్న వారు కూడా అబద్ధములు ఆడితే, మనుషుల వల్లే ఆ దేవుడు అని పిలువబడినటువంటి వారు కూడా హత్యలు చేస్తే, మన వలే మనుషుల వలె దేవుడు అనబడినటువంటి వారు కూడా పాపములు చేస్తే వారు దేవుళ్ళు అని ఎలాగన పరిగణించబడతారు కదండి? అది సరైనటువంటి అవగాహన కాదు. దేవుడు అనేటటువంటి వారు పరిశుద్ధుడై ఉండాలి అని దైవగ్రంథం చెప్తాం. దేవుడు ఏమని అంటాడు దైవగ్రంథంలో? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు ఒక్కడే చెప్పినటువంటి మాట. ఎందుకంటే పరిశుద్ధుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తప్పితే ఎవ్వరూ కూడా నిజమైనటువంటి పరిశుద్ధమైన దేవుడు లేరు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి. యెషయా గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాటే 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, పరలోకములో దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చదువుకున్నాం. దేవదూతలు ఏమని ఆరాధన చేస్తున్నారు అంటే, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఏ దోషమును లేదు. ఆయన ఈ లోకములోనికి వచ్చిన తర్వాత కూడా మనుష్య కుమారుని గురించి దైవగ్రంథం ఏమని చెప్తుందంటే, ఆయనలో ఏ కపటమును, ఏ దోషమును, ఏ పాపమును
లేదు. ఆయన నిష్కల్మషుడు, ఏ కల్మషము కూడా లేనటువంటి దేవుడు. కాబట్టి ఒక మనిషిని రక్షించాలి అంటే, కాపాడాలి అంటే, ఈ పాపిని రక్షించడానికి మరొక పాపి ఎంత కృషి చేసినా ఆ వ్యక్తి ఆ పాపిని రక్షించలేడు. ఇప్పుడు రక్తదానం చేస్తూ ఉంటారు చాలా మంది. రక్తం ఇవ్వాలంటే ఏం చేస్తారంటే ముందు పరీక్షలు చేస్తారు. ఈ రక్తము మంచిదా కాదా, ఇతనికి ఏమన్నా చెడు వ్యసనాలు ఉన్నా, ఏమన్నా అనారోగ్యాలు ఉన్నా ఆ రక్తం తీసుకోరు. ఎందుకు? అది పని చేయదు వేరే వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే ఒక పాపి తన యొక్క రక్తమంతా దారబోసినా మరొక పాపిని రక్షించలేడు. పాపిని రక్షించడానికి ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. మరి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడును లేడు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసిన వారే, అందరూ తప్పిపోయినటువంటి వారే, అందరూ అపరాధములతో ఉన్నవారే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషిని రక్షించడానికి మరొక మనిషికి అవకాశం ఉందా అంటే లేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు మనిషిని ప్రేమించి ఆయన శరీరాన్ని ధరించి పాపపూరితమైనటువంటి మనిషిని నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి శరీరమును ధరించుకుని ఈ భూమి మీదకి ప్రభు వచ్చాడు. వచ్చి ఆయన పరిశుద్ధంగా జీవించి, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరును కూడా పరిశుద్ధులుగా మారుతారు అని దేవుడు తన మాటను తెలియచేసి రక్షణ సువార్తను ప్రకటించి తన ప్రాణమును పెట్టి ఆయన మరలా ఆ బలియాగం చేసి పరలోకానికి ఆరోహణం అవడం మనం చూస్తాం. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి అందరి వంటి వాడు కాదు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మన దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధంగా జీవించాలి. నేను దేవుణ్ణి ఆరాధన చేస్తున్నానంటే పాపంతో బ్రతకడానికి వీల్లేదు. నేను దేవుని ఆరాధన చేస్తున్నాను అంటే లోక సంబంధమైనటువంటి కోరికలతో జీవించడానికి వీలు లేదు. ఇష్టానుసారమైనటువంటి జీవితం దేవునికి తగినది కాదు. కాబట్టి దేవుని నేను ఆరాధిస్తున్నానంటే సమర్పణ కలిగి నేను బ్రతుకుతాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, దేవునితో నిత్యము సహవాసం చేస్తాను అనేటటువంటి ఒక మంచి తీర్మానం. కాబట్టి మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనం ఎంతో ధన్యులము. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. మూడో విషయం ఏమిటంటే దేవుడు కనికరము కలిగినటువంటి వాడు. కనికరము ఆయన మన మీద చూపిస్తూనే ఉన్నాడు. దైవగ్రంథం చెప్తుంది ఒక మాట ఏమిటి అంటే, చూడండి దైవగ్రంథంలో కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో, యెహోవా దయాదాక్షణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడు దీర్ఘశాంతుడు, అలాగే దయాదాక్షణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన మన మీద తన కృపను చూపిస్తున్నాడు, అలాగే దయను చూపిస్తున్నాడు, శాంతమును ఆయన చూపిస్తున్నాడు. మనం చాలాసార్లు దేవుని వాక్యము విని కూడా సరిగా జీవించకపోతే దేవుడు కోపము తెచ్చుకోకుండా ఆయన దీర్ఘశాంతముతో మన మీద కనికరము చూపుట ద్వారా మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. చాలాసార్లు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, చాలాసార్లు ప్రభు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు, చాలాసార్లు ప్రభు మనలను మందలిస్తూ ఉన్నాడు. కానీ లక్ష్య పెట్టకుండా ముందుకు వెళుతున్నటువంటి మనలను దేవుడు మరలా మరలా క్షమిస్తున్నాడు. అంటే కారణం ఏమిటి అంటే ఆయన కనికరం. దేవుని కనికరం లేకపోతే, ఆయన యొక్క దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఏనాడో నశించిపోయేటటువంటి వారము. మనం ఈనాడు జీవించి ఉన్నామంటే కేవలము దేవుని కృప మూలంగానే. మనం కృపాకాలంలో ఉన్నాం, దేవుని యొక్క దయలో బ్రతుకుతున్నాం. పాత నిబంధనలో మీరు చదువుతూ ఉంటారు కదా, దైవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ధర్మశాస్త్ర పరంగా కొన్ని విషయాలను మనం చూస్తే భయం కలుగుతుంది. ఎవరైనా పాపం చేశారు అంటే ఆనాడు ఏం చేసేవారు అంటే రాళ్లతో కొట్టి చంపేసేవారు కదా. కఠినమైనటువంటి పద్ధతులు, కఠినమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కదా. ఈనాడు పాపం చేస్తూ ఉంటే మనిషిని దేవుడు ఏమంటున్నాడంటే పశ్చాత్తాపడండి,
ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి, నేను మిమ్మలను క్షమిస్తాను, నూతన జీవితాన్ని మీకు ఇస్తాను అంటే ఆ మాట చాలా మంది మనుషులకు ఎలా కనబడుతుందంటే చేతకానితనంగా కనబడుతుంది. అందుకే ప్రభు ఏమంటాడంటే, నేను మౌనముగా ఉన్నానని, నేను కూడా మీ వంటి వాడనని మీరు అనుకుంటూ ఉన్నారు. అది కాదు, నేను శాంతము వహిస్తున్నది ఎందుకు అంటే, దయ చూపిస్తుంది ఎందుకు అంటే, కృప చూపిస్తుంది ఎందుకు అంటే మీరు మారతారని, మీ బ్రతుకులు మార్చబడాలని అని దేవుడు తన వాక్యంలో చాలా సూటిగా తన యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. కొంతమంది సమయం ఇచ్చినంత కాలము కూడా నిర్లక్ష్యంతో బ్రతికి రక్షణ లేకుండానే చనిపోతూ ఉన్నారు. అలా చేస్తే దేవుని కృపను మనం నిరర్ధకం చేసుకున్నట్లే, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం పాడు చేసుకున్నట్లే. దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు సహిస్తున్నాడు కదా, దీర్ఘశాంతము వహిస్తున్నాడు కదా అని మనం ఇంకా పాపంలో కొనసాగితే నష్టపోయేది మనమే. కాబట్టి ఆయన అంటున్నాడు ఏమిటి అంటే, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నేను గడిచిన వారంలో కూడా చెప్పాను, నోవాహు కాలంలో దేవుడు నోవాహుతో చెప్పాడు, ప్రజలందరూ పాపంలో బ్రతుకుతూ ఉంటే ఈ పాపపూరితమైనటువంటి మనుషులు నశించిపోవాలి అని వెంటనే ఆయన ప్రళయాన్ని రప్పించలేదు. నోవాహుతో చెప్పి సుమారు 120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, చాలా కాలం ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని బట్టి రక్షణ పొందలేదు. రక్షణ పొందని వారందరూ కూడా, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్న వారందరూ కూడా ఏమైపోయారని దేవగ్రంథం చెప్తుందంటే ఆ జలప్రలయంలో నీటిలో మునిగి చనిపోయారు. కానీ ఎవరైతే ప్రభు మాటకు లోబడి ఆ ఓడలోనికి ప్రవేశించారో వారందరూ కూడా రక్షించబడ్డారు, వారికి ఏ హాని లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలారా, మనం ఆ ఓడలో భద్రపరచబడినటువంటి దేవుని ప్రజలము. మనకి ఏ ఆపద రాదు. దేవుడు మనలను ప్రతి ప్రళయము నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు మనలను కాపాడుతాడు. కానీ ఎవరైతే దేవుని కృపను నిర్లక్ష్యం చేసుకుంటారో వారు నష్టపోతారని దైవగ్రంథం చాలా ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ఈనాడు మనం తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిది దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా అబద్ధములు మాట్లాడకూడదు. సత్యమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనం కూడా యథార్థంగా జీవించాలి. తర్వాత దేవుడు పరిశుద్ధుడు అని మనం నేర్చుకున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధంగా జీవించాలి అని ప్రభువులో మనం పరిశుద్ధంగా కొనసాగాలి. మూడవది, దేవుడు కనికరము గలవాడు, వాత్సల్యము గలవాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క కనికరముతోనూ దయతోనూ మనం ముందుకు సాగాలి. అలాగే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. కాబట్టి ఈ మాటలు, దేవుని వాక్యము మన యొక్క వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.